ఓకేనా అన్నా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరికీ నూతన సంవత్సరం మరియు బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని, అందరూ వారి వారి ఉద్యోగరీత్యా అందరూ కూడా మంచిగా ముందుకెళ్ళి 2017 తప్పకుండా బాగుండాలని, మీతో పాటు నాకు మా సంస్థకు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సింగం 3 సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందు రాబోతుంది. మరి గతంలో సింగం 1, సింగం 2 సినిమాని ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పేసి మరి ఇప్పటికే టీజర్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే టీజర్కే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత టీజర్కి దాదాపుగా ఈరోజు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్గా అంటే కబాలి తర్వాత సుమారుగా 1 కోటి వ్యూస్ వచ్చినటువంటి, అంటే దాదాపుగా 10 మిలియన్స్ అప్రాక్సిమేట్గా వచ్చినటువంటి సినిమా సింగం 3. మరి అదేవిధంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మరి వీరి కాంబినేషన్లో దర్శకులు హరి గారు, మరి అదేవిధంగా హీరో సూర్య గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి గత 2 సినిమాలకు భిన్నంగా 2 సినిమాలు ఏ విధంగా అయితే ఆడియన్స్ని ప్రేక్షకులను మెప్పించాయో వాటికంటే కూడా ఇంకా డబల్ ధమాకాగా ఈ యొక్క సినిమా ఉండబోతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క సినిమాలో గత 2 సినిమాల్లో ఏ విధంగా అయితే అనుష్క పాత్ర మెప్పించిందో అంతకంటే కూడా ఇంకా డబల్గా ఇందులో చాలా బాగుంటుంది. మరి ఇప్పటికే దాదాపుగా సాంగ్స్ ద్వారా చూడడం జరిగింది. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియో పరంగా ఒక హిట్ టాక్ అందుకున్నటువంటి మ్యూజికల్ హిట్గా నిలిచినటువంటి సినిమా. ఇప్పటికే టాప్ 10లో టాప్ 1, 2, 3 ప్లేస్లో ఉన్నటువంటి ఆడియో సాంగ్స్ హారిస్ జయరాజ్ గారు మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సినిమాలో 1, 2కి భిన్నంగా సింగం 3లో శృతి హాసన్ గతంలో తను చేసినటువంటి పాత్రలన్నిటిని కూడా పక్కన పెట్టి దీంట్లో చాలా డిఫరెంట్గా, అంటే సామాన్యంగా హీరోయిన్ డిఫరెంట్గా అనగానే పాత్రలు కాకుండా తన అందాలు కూడా చాలా బాగా చూపించడం జరిగింది ఇక్కడ దర్శకుడు. మరి అదేవిధంగా ఇక్కడ శృతి హాసన్ కూడా ఈ యొక్క సినిమాలో ఇంకా ఎక్కువ అందంగా జరుగుతుంది. మరి తన పాత్రకి 100% న్యాయం చేస్తూ మరి ఈ సినిమాలో డిఓపి కెమెరామెన్ ప్రియన్ గారు చాలా బాగా ఫోటోగ్రఫీ తీయడం జరిగింది. అదేవిధంగా హరి గారు దాదాపుగా తన 2 సినిమాల కంటే కూడా ఎక్కువగా, అంటే ఈ యొక్క సినిమాని హరి గారు అనగానే ఆల్మోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా సినిమా తీయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క సినిమా కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కంటే కూడా ఇంకా స్పీడ్గా ఈ యొక్క సినిమా ఉంటుంది. సామాన్యంగా హరి గారి సినిమా అనగానే సినిమా థియేటర్స్కు వెళ్ళి మనం వచ్చే వరకు ఎంత తొందరగా 2 గంటలు 3 గంటల సమయం అయిపోయిందనే విధంగా ఉంటుంది. మరి ఈ సినిమా కూడా ఎక్కడా నాన్ స్టాప్గా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఈ యొక్క సినిమా రెడీ అయి ముందుకు వస్తూ ఉన్నది. దాదాపుగా ఆడియన్స్ ఇంకా సూర్య గారి గురించి తీసుకుంటే మరి తను ఎప్పటికప్పుడు ఒక కొత్తదనంతో డిఫరెంట్ పాత్రలతో మరి ముందుకు రావడం జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కూడా వారు ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి విధంగా వారి ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా మరి తను యాక్టింగ్ పరంగా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సినిమాలో కూడా తప్పకుండా చాలా బాగా చేసి అందరినీ మెప్పించడానికి ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క సినిమా ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్
ఆడియన్స్ అందరు కూడా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మరి ఫైనల్లీ కొన్ని కారణాల వలన ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ డిమానిటరైజింగ్ కానివ్వండి, లేకపోతే తమిళనాడులో ఏర్పడ్డటువంటి సైక్లోన్ ఎఫెక్ట్, ఇవన్నీ ఎఫెక్ట్ల వలన గతంలో డిసెంబర్లో రిలీజ్ కావాల్సినటువంటి సినిమా పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా జనవరి 26న ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందు రావడం జరుగుతుంది. మరి ఒక ప్రేక్షకుడు, ఎందుకంటే సినిమాకు ఫైనల్గా జడ్జిమెంట్ అనేది ఇప్పటివరకు చేసే నాదుడు ఎవరూ పుట్టలేదు. మరి ఫైనల్ జడ్జి ఎవరంటే ఆడియన్స్. ఎందుకంటే తన యొక్క సమయాన్ని తన కష్టార్జితమైనటువంటి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు పెట్టుబడి కాకుండా మరి తన యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమాకు రావడం జరుగుతుంది. మరి అలాంటి ప్రేక్షకుడిని ఏమాత్రం కూడా ఆ ప్రేక్షకుడు నమ్ముకున్నటువంటి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్కు ఏమాత్రం తగ్గకుండా మరి హరిగారు సినిమా చేయడం జరుగుతుంది. దర్శకులు మరి అదేవిధంగా సూర్య గారు కూడా ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా తన నటన ఉంటుంది. మరి ఈ యొక్క సినిమాలో తన నటనతో పాటు మరి ఉన్నటువంటి అనుష్క కానీ, శృతి హాసన్ కానీ ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా యాక్ట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రతి ప్రేక్షకుడిని ఆదరణ పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క సింగం 3 సినిమా ఇప్పటికే హెవీ ఎక్స్పెక్టేషన్తో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సినిమాను, తెలుగులో ఉన్నటువంటి సినిమాను ఆదరించి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరించి అభిమానించి ఈ సినిమాను విజయపథం వైపు తీసుకెళ్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వ్యాపార పరంగా ఎప్పుడో 2-3 నెలల క్రితమే దాదాపుగా సినిమాకు సంబంధించినటువంటి బిఫోర్ టీజర్, ఈరోజు సినిమాలు గుమ్మడికాయ కొట్టినాక కూడా వ్యాపారం పరిస్థితి అయ్యే పరిస్థితి లేనటువంటి సందర్భంలో మరి ఈ యొక్క సినిమాకి బిఫోర్ టీజర్ లాంచి అన్ని ఏరియాలు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సహకరించి తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మరి అదేవిధంగా ఈ యొక్క నైజాం తెలంగాణ ప్రాంతంలో సహకరిస్తున్నటువంటి ఎగ్జిబిటర్స్ అందరు కూడా, ఎందుకంటే ఈ యొక్క సినిమా అనౌన్స్ చేసిన మరునాడు నుండే ఎగ్జిబిటర్స్ వచ్చి వారి యొక్క థియేటర్స్ మా థియేటర్లు కావాలని అగ్రిమెంట్ చేసుకొని మరి నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క 2017లో మరి తప్పకుండా ఈ యొక్క సినిమా సక్సెస్ వైపు ముందుకెళ్తూ మరి 2 సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను వీక్షించి జనవరి 26న మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క సినిమాను వీక్షించి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను విజయం చేయాల్సిందిగా అంటే దాదాపుగా మొత్తం టోటల్గా తెలుగు ప్రేక్షకులకు వరల్డ్ వైజ్గా అయితే గతంలో ఒక 3,000 నుండి 4,000 వరకు ఎక్స్పెక్టేషన్ ఉండింది. మరి బయటది నాకు పూర్తి ఇప్పటివరకు ఇంకా పూర్తి సమాచారం లేదు, కానీ తెలుగులో అయితే సుమారుగా టోటల్గా 800 నుండి 1000 థియేటర్ల వరకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దానికి అనుగుణంగానే దొరుకుతూ ఉంది. థియేటర్స్ కూడా దొరుకుతాయి కాబట్టి థియేటర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరి అదేవిధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏంటంటే గత సంవత్సరం నుండి గత 2016 సంక్రాంతి పండుగ మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద పండుగ అయినప్పటికీ మరి అదేవిధంగా పండుగ వాతావరణంలో సినిమా ఇండస్ట్రీ తరపు నుండి సినిమా పండుగ కూడా తోడవుతూ ఉంది. అదేవిధంగా 2017లో కూడా సినిమా పండుగ తోడైనందుకు మరి నిజంగా ప్రజలందరూ మరి దీన్ని సక్సెస్ చేసి ఈ విధంగా చేసినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగడం, రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా విజయపథం వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా మంచి సినిమాలను ఎప్పుడూ ఈ యొక్క ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి అభిమానిస్తూనే ఉంటారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాదాపుగా ఈ సింగం సినిమాకి మొట్టమొదటి ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే నేనే. ఎందుకంటే ఈ యొక్క సింగం స్టార్ట్ అయినప్పుడు అంత భారీ బడ్జెట్తో
మరి అలాంటి కాంబినేషన్తో మనం చేయగలుగుతామా లేదనే సంకల్పంలో ఆ యొక్క సందిగ్ధంలో ఉన్నప్పుడు మరి ఎలాగైనా ఇలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఒక బలమైన కోరికతో ఈ యొక్క సినిమాను మరి నేను ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా జూలై మాసంలో ఒక ఫ్యాన్సీ రేట్తో తీసుకోవడం జరిగింది. మరి అదే విధంగా నాకు కూడా సహకరించినటువంటి డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా వారి యొక్క ఫ్యాన్సీ రేట్తో ఈ యొక్క సినిమాను తీసుకోవడం జరిగింది. ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ యొక్క సురక్ష్ బ్యానర్ ద్వారానే ఈ యొక్క సినిమా రిలీజ్ అవుతుంది, ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. అలాంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు, కేవలం అవి గాసిప్స్ మాత్రమే. But he's one of the coolest actors. I mean, he did not let me once feel that he did not belong to our generation. I mean, he was far more chilled out than people in our generation are. Trust me on that. And he is one of the most amazing